తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేపు ఢిల్లీలో సిఇసి సమావేశంలో పాల్గొనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయంపై అధిష్టానంతో చర్చించనున్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపుకొంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలకు, శ్రేణులకు ఈ క్రమంలోనే దిశానిర్దేశం చేశారు. 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి విషయం తెలిసిందే. రేపు జరగనున్న మీటింగ్లో మరో 8 స్థానాలపై ఫైనల్ లిస్టు వచ్చే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరై తాను ప్రతిపాదించిన 8 స్థానాల అభ్యర్థుల జాబితాను కూడా మరోసారి రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అవినీతి పునాదులపై నిర్వహించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అనైతికంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పొన్నం తెలిపారు. అన్ని మతాలు, కులాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి నిర్వీర్యమైన ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలోకి త్వరలో 200 కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని, లోక్సభ ఎన్నికల అనంతరం ఆర్టీసీలో 3000 ఉద్యోగుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీతో ఒక అడుగు ముందుకేసి ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సూటిగా అడుగుతా ఉన్నాను. టీఆర్ఎస్ ఎంపీ ఏమాత్రం తెలంగాణ రక్తం నీలో ప్రవహించిన నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. సురేష్ షెట్కర్ గారు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వారు ఎట్లా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ వాళ్ళ తాత దగ్గర నుంచి పెట్టుకుంటే, తండ్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ ప్రాంతం ఒకవేళ కర్ణాటకలో కలుస్తామన్న తెలంగాణలో ఉండాలనేటువంటి ఆలోచన నుంచి మొదలుపెట్టుకుంటే ఇయ్యాలటి వరకు కూడా తెలంగాణ మా సహచర ఎంపీగా మేము పోరాడినాం. మేము డిఎన్ఏ టెస్ట్కు రెడీ. ఇదే ఇయ్యాలటి బీజేపీ అభ్యర్థి ఆనాడు టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విభజన విధానాన్ని వ్యతిరేకిస్తూ తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయినటువంటి మాట చెప్పి దొంగతనంగా తలుపులేసి తెచ్చుకున్నారని తెలంగాణ ఇవ్వడాన్ని కించపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడితే అచేతనంగా నిలుచున్నటువంటి పార్లమెంటు సభ్యుడినే. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ అన్నారు. గెలిపించిన ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. 3 నెలల్లో ఖైరతాబాద్ కు ఉప ఎన్నికలు వస్తుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి దానం నిర్ణయాన్ని తప్పని నిరూపిస్తారని అన్నారు. దానం నాగేందర్ పై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, ఫిర్యాదుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే దానంను అనర్హుడిగా ప్రకటించే చేస్తామని చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావటం, ఉండటం ముఖ్యం కాదని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండే నాయకుడే నిజమైన నాయకులవుతారని అన్నారు. ఓటు వేసిన కార్యకర్తలను దానం వెన్నుపోటు పొడిచారని, పార్టీ మారి ఆయన తప్పు చేశారని అన్నారు. 2 పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు. ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను, ఇక్కడో కన్ను, ఇక్కడో కాలు, అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు దోబికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి. ఎటు కాకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం. స్పీకర్ గారి దగ్గర పోయినాం. ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే మా సోదరులు ఖైరతాబాద్లో ఉండే నాయకులు, కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది. దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పనిమంతుడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచే గెలిచేవారని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్లో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలు క్రమంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఆ తరువాత మాట మార్చిందని విమర్శించారు. మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అన్నారు. లోక్సభ ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 38 మంది ఆటో డ్రైవర్లు 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముస్లింలకు మంత్రి పదవి దక్కలేదని విమర్శించారు. బీజేపీ ఇప్పటి వరకు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిందని, కానీ తెలంగాణకు ఒకటి ఇవ్వలేదన్నారు. 2 జాతీయ పార్టీలు తెలంగాణకు న్యాయం చేశాయని మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాదని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారన్నారు. పైగా ప్రధాని మోదీనే బడేబాయ్ అంటూ సంబోధిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయినారు పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక ఇక లాభం లేదు ఇక్కడ పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలని మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లు కూడా మోసం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ల ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు న్యాయ విచారణ చేయాలన్నారు. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యక్తుల వ్యాపారస్తులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఏ మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము, వ్యక్తుల నుంచి బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము చాలా దుర్మార్గం. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వల్ల బాధపడినట్లు తెలిపారు. ఎస్ఐబీ అధికారులు ప్రశ్నించే గొంతులపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించిందన్నారు. రాజకీయంగానే కాకుండా వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు కొల్లగొట్టేందుకు ఈ ట్యాపింగ్కు వాడుకున్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే గత 10 ఏళ్లలో నిర్బంధ పాలన జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ నిర్బంధాలు జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. మహబూబ్ నగర్కు చెందిన మాజీ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసి కాల్ రికార్డులు మళ్లీ వారికి పంపించారని తెలిపారు. వాటి ఆధారంగా బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డారన్నారు. ఆధారాలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ కు ఈ ఫోన్ ట్యాపింగ్ విఘాతం కలిగించిందన్నారు. కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ బాధితులు లేరు, రాష్ట్ర వ్యాప్తంగా దీనికి బాధితులు ఉన్నారన్నారు. ప్రతి జిల్లాకు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తే బాధితులు బయటకు వస్తారన్నారు. వేలాది మంది బాధితుల తరఫున నేను ఒక బాధితుడిగా, ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా గత 5 సంవత్సరాల్లో జరిగిన నిర్బంధ పాలన, స్వేచ్ఛను హరించి బెడ్రూమ్లోకి తొంగి చూసే అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు,
ఎస్ఐబిలో ఉన్న కొంతమంది ఆఫీసర్సు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద, నిజాలు నిగ్గుదేల్చే సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను మూసే ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి డాక్టర్ శ్రీరంగ ఆబ్కారి పేర్కొన్నారు. రోగ బారిన పడి రోగులు క్రమం తప్పకుండా మందుతో పాటు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని 40 మంది టీబీ రోగులకు గోసామహల్తో నిత్యావసర సరుకులు నిక్షయ్ మిత్ర స్కీమ్ సంస్థ పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమంలో WM వర్ఫల్ మాస్టర్, AVS శివకార్తికేయ, RSM అనిల్ దేశాయ్, కార్యదర్శి సత్యజిత్ తుల్జాపుర్కల్, IMI కోశాధికారి డాక్టర్ వినోద్ మార్క్ పాల్గొని సంస్థ సేవలను అభినందించారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలన్నారు. మందులను మధ్యలో నిలిపివేస్తే తిరిగి టీబీ బారిన పడతారని హెచ్చరించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల 500 పెన్షన్తో పాటు ఉచితంగా మందులు అందిస్తుందని తెలిపారు. 6 నెలల పాటు ప్రతి నెల సరుకులను ఉచితంగా అందిస్తామని లాన్మోర్ సంస్థ తెలిపింది. यहाँ पे करने का जो है आई एम वेरी हैप्पी दैट एटलीस्ट आपके साथ विद योर हेल्प वी कुड सेलिब्रेट द वर्ल्ड टीबी डे एंड गैदरिंग मेकिंग ऑल द गैदरिंग ऑफ ऑल द पेशेंट्स अटेंडर्स एंड लोकल पीपल सपोर्टिंग विद हाई न्यूट्रिशन फूड एवरी मंथ फॉर लास्ट 4 months से आप जो दे रहे एंड यू हैव प्रॉमिस टू सपोर्ट फॉर लॉन्ग पीरियड. थैंक यू सो मच सर. टीबी हारेगा देश जीतेगा, ये स्लोगन था अपना प्राइम मिनिस्टर का ये, और 2025 साल तक अपना देश से टीबी को कम्प्लीटली हटाने का है. मुश्किल है पर मुश्किल है पर अपने हाथ से कुछ भी अगर अपन जो अंदर से सोचते हैं तो कोई काम मुश्किल नहीं होता है ना. तो जो जिसको तैरना नहीं आता समुद्र में अगर गिर जाए तो इसलिए वो ट्राई करता है कि भाई बाहर आ जाए. तो कोशिश करेंगे हम पूरा 2020 तक टीबी हारेगा जीतने का जो स्लोगन से टीबी को हराने के लिए कोशिश करेंगे. उम्मीद है अपन कोशिश के अपन जीत जाएंगे. చెంగిచెర్ల ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ శిల్పారెడ్డి ధర్నా నిర్వహించారు. దాడి జరిగి 24 గంటల దాటిన పోలీసులు దోషులుగా పట్టుకోకుండా కేసులు నమోదు చేయకుండా వివక్షపూరితంగా వ్యవహరించడంపై విమర్శలు గుప్పించారు. ముస్లిం మతోన్మాదులు హిందూ మహిళలపై అరాచకంగా దాడులు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించడం మంచిది కాదన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలో కనిపిస్తున్న పోలీసులు కేవలం దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగలను SC ST కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా తరపున డిమాండ్ చేస్తున్నట్లు శిల్పారెడ్డి తెలిపారు. ఏం చేస్తుంది మళ్ళీ SC ST అట్రాసిటీ కేసు ఇప్పటివరకు ఎందుకు వేయలేకపోతున్నారు? అయినా కానీ ఇప్పుడు ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత మా డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గిరిజన మోర్చా నుంచి మళ్ళీ మా హుసేన్ నాయక్ అన్న ST కమిషన్ ఆఫీసర్ సార్ వచ్చి పలకరించి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇది అధికారులు ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో వాళ్ళకు తక్షణమే వాళ్ళు చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. భారత్ మాతకి జై. థ్యాంక్ యూ. అనేక మంది సుమారుగా ఒక గర్భిణితో పాటు 8 మంది మహిళలకు కూడా ఇవాళ వాళ్ళ దాడులు రాళ్లతోని, రప్పలతోని, కత్తులతోని దాడులు చేసి ఇవాళ గాయపరచడం జరిగింది. వెంటనే SC ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని నందుపల్లి గ్రామంలో నిన్న హోలీ పండుగ అనంతరం చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు 2 యువకులు మృతి చెందారు. అందులో ఒకరు నందుపల్లి గ్రామ BRS పార్టీ యూత్ అధ్యక్షుడు సంగం జగన్ కొమ్ము సురేందర్ మరణించిన వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి నందుపల్లి గ్రామం చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నియోజకవర్గ BRS పార్టీ ఉపాధ్యక్షులు హనుమంగండ్ల చంద్రయ్య, మండల BRS పార్టీ అధ్యక్షులు ఆంగోతు రాజు నాయక్, PACS చైర్మన్ మంచ పాండు యాదవ్, వైస్ చైర్మన్ డి వెంకటేశ్వర రెడ్డి, మండల BRS పార్టీ యూత్ అధ్యక్షులు డి శ్రీనివాస్, ఎంపీటీసీలు రామరెడ్డి, రమేష్, రవీందర్, మాజీ సర్పంచులు దేశభంగ కిష్టయ్యగా, బండారు లింగం, మేఘావత్ రాజు నాయక్, సిల్వారెడ్డి, మోతీలాల్,
పిఎస్సిఎస్ డైరెక్టర్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కర్రెరాజు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హితం కోసం కార్యక్రమాలను బీఎంఎస్ కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమల్లోకి తెచ్చిందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ గండ్లా తెలిపారు. అయితే అసంఘటిత కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విజయం సాధించామన్నారు. కనీస వేతనాలు అమలు పథకాన్ని తెస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయలేదని ఆరోపించారు. కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ఎజెండాతోనే పనిచేస్తూ కార్మికుల శ్రేయగండి కోరుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ వేదికగా బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన శ్రీనివాస్ గండ్లతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్న నేపథ్యంలో మనతో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఆ కార్యవర్గ సమావేశాల విశేషాల గురించి. చెప్పండి శ్రీనివాస్ గారు, జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? దాంట్లో ఏం కీలక అంశాలు తీసుకుంటారు? భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా దాదాపుగా 4-5 సంవత్సరాల తర్వాత మన తెలంగాణలోని హైదరాబాద్ పట్టణంలో అన్నాజిగూడలో జరిగేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలకి జాతీయ ఏదైతే మన కార్యవర్గం ఉంటుంది ఆ కార్యవర్గంలో ఆల్ ఇండియా ఆఫీస్ బేరర్సు, అట్లాగే ఫెడరేషన్ల యొక్క ప్రధాన కార్యదర్శులు, అట్లాగే సంఘటన కార్యదర్శులు, ఇట్లా టోటల్గా కూడా మన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి. ఈ సమావేశాల్లో ఏమైనా తీర్మానాలు తీసుకునే అవకాశం ఉందా? అవి ఎలాంటివి ఉంటాయి? ఎన్ని తీర్మానాలు ఉంటాయి? ఇప్పుడు గతం నుండి ఏదైతే దేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలపైన ఇందాక అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ కావచ్చు, అసంఘటిత కార్మికుల సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో 95 ఆ యొక్క పెన్షన్ 5,000 వరకు పెంచాలని చెప్పి దానిపైన భారతీయ మజ్దూర్ సంఘ్ కోరడం జరిగింది. ఇంకా ఏదైతే పబ్లిక్ లిమిటెడ్ కావచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణ కావచ్చు, చాలా విషయాలపైన చాలా సుదీర్ఘమైనటువంటి 3 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు జరుగుతాయి. తదుపరి ఏదైతే మన సమస్యలపైన అంశాలపైన క్లుప్తంగా వివరించి దాన్ని ఎజెండాగా తీసుకొని మనము అంశాలపైన తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా కార్మిక సంఘాలు అనగానే వామపక్ష కార్మిక సంఘాలే గుర్తుకొస్తాయి. వాళ్ళ ఆధిపత్యమే నడుస్తూ ఉంది. ఈ ప్రభావంతో కార్మికులకు జరిగిన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దేశ పరిశ్రమలకు సంబంధించి ఏమైనా నష్టాలు లాభాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని మీరు బీఎంఎస్గా ఎట్లా సమీక్షిస్తారు? భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేయడం లేదు. కానీ మీరు చూసుకున్నట్టుకుంటే దేశంలోని అన్ని కార్మిక సంఘాలు కూడా రాజకీయాల ఎజెండాకు అనుబంధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నది. మనం చూసుకున్నట్టుకుంటే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐఎన్టీసీ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం మారగానే ఐఎన్టీసీ పడిపోతున్నది. అట్లాగే రాష్ట్రంలో కూడా మన గత 10 సంవత్సరాలు ఏదైతే పాలన జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం వైపు కార్మిక సంఘం పోయింది. అది పడిపోగానే మళ్ళీ కార్మిక సంఘం. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది రాజకీయాలకు అతీతంగా కార్మిక నాయకుడిగా తయారు చేస్తూ కార్మిక ఉద్యమాలకు ముందు తీసుకుపోయి ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే కార్మిక సమస్యలపైన ముందు పోతుంది భారతీయ మజ్దూర్ సంఘ్. ఇప్పటి వరకు ఆ కార్మిక సంఘాలు ఐఎన్టీసీ కావచ్చు, లిఫ్ట్ కార్మిక సంఘాలు కావచ్చు, రైల్వేను ప్రైవేట్ పరణ చేస్తున్నాయి, ఎల్ఐసిని చేస్తున్నాయని ఒక పెద్ద ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి. వాటిని మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా? ఏంటి మీ విధానం? లేదు, భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ దాదాపు చాలా సందర్భాలలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. మీకు ఉదాహరణ చెప్తా, మొన్న ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే జీడీఎస్ ఉంటారో, గ్రామీణ డాక్ సేవకు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కొన్ని కమ్యూనిస్టు కార్మిక సంఘాలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కొరకు వాళ్ళని సమ్మెని పోతే డిస్మిస్ చేస్తే కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ 2 రోజుల్లో ప్రభుత్వపైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా రీజైనింగ్ ఆర్డర్ను తీసుకురావడం భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క నిబద్ధత అనేది ఆదర్శం. అంటే ఇన్నేళ్లుగా బీఎంఎస్ సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఎట్లా తీసుకెళ్తారు జనాల్లోకి, కార్మికుల్లోకి? కార్మికుల్లో మీరు ఎలాంటి విశ్వాసం పాదగొలుపుతారు? భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే ఈ దాదాపుగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఎన్నో రకాలైనటువంటి ఈ రోజున కనీస వేతనాలు ఏదైతే ఉన్నాయో కేంద్రం 22,000 వరకు తీసుకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమానంగా ఇవ్వడం లేదు.
బోనస్ సీలింగ్ ఏదైతే 3.5% ఉందో దాన్ని 7% తీసుకురావడం భారతీయ మజ్దూర్ సంఘ్ ఘనత. అట్లా మెటర్నిటీ బెనిఫిట్ ఏదైతే సెలవులు ఉన్నాయో అది 3 నెలల నుంచి 6 నెలలు తీసుకుపోవడం జరిగింది. అట్లా బీడీ కార్మికులకు 40,000 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే గృహ నిర్మాణ పథకం ఉందో అది 150,000 రూపాయలకు తీసుకుపోవడం జరిగింది. ఇట్లా చాలా సంక్షేమ పథకాలను కనీస వేతనాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, దేశంలో చాలా మార్పులు. గతంలో ఈఎస్ఐ అనేది కేవలం పట్టణాలకు పరిమితమై ఉండేది. ఇవాళ గ్రామీణ స్థాయిలో కూడా ఈఎస్ఐని తీసుకుపోవడం అనేది ఇట్లా భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కృషి, ఆ ఉద్యమ ఫలితం కారణంగానే దేశంలో ఈ మార్పులు రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బిఎంఎస్ అనేక విజయాలు సాధించింది. కార్మిక పక్షాన మాత్రమే రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంది. కొన్ని వామపక్ష సంఘాలు, ఇతర సంఘాలు రాజకీయ ఎజెండాతో పనిచేస్తుండడం వల్లనే కార్మికులకు నష్టం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మేము గ్రహించాము, కార్మికుల పక్షాలనే మేము కొట్లాడతాము, చాలా విశేషాలు మేము అంటే విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా జాతీయ మహాసభల్లో పలు కీలకమైన తీర్మానాలు కూడా ఉంటాయి. 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో జరిగే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈసారి హైదరాబాద్ వేదికగా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో జరగబోతుందని కూడా కలాల్ శ్రీనివాస్ బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్. రేపు ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సిపి తరుణ్ జోషి చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 మంది కెపాసిటీ ఉందని, స్టేడియం బయట లోపల బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామన్నారు. స్టేడియం వద్దకు బ్యాగ్లు, లగేజ్ తీసుకురావద్దని, కెమెరాలు, సిగరెట్స్, బైనాక్యులర్స్, హెల్మెట్, ఫుడ్ని స్టేడియం లోపలికి అనుమతించమని తెలిపారు. షీటిమ్స్ మల్టీలో ఉంటాయని అన్నారు. గ్రౌండ్ లోపల వెండర్స్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ధరకు అమ్మకూడదని సూచించారు. సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రేక్షకులను గ్రౌండ్లోకి అనుమతిస్తామని, రేపు సాయంత్రం స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. బ్యాగ్స్ అలో లేదు, బట్ అక్కడ కనీసం ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకంటే ఊళ్ళలో నుండి కూడా వస్తుంటారు కదా. సో ఈ ప్రాబ్లం ప్రతిసారి మనకు వస్తుంది. సో వీ హ్యావ్ టోల్డ్ యాక్చువల్లీ ఈసారి ఈ మ్యాటర్ డిస్కషన్ జరిగింది. వి హావ్ కండక్టెడ్ ద మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ లో ఈ మ్యాటర్ గురించి డిస్కషన్ అయింది. సో ఐ థింక్ దే విల్ ప్రాబబ్లీ పుట్ సంథింగ్, బట్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, డోంట్ బ్రింగ్ వెరీ హెవీ ఐటమ్స్ లాగా తీసుకోరాదు. దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్. But if something is there, I think the stadium people, they will be the organizers, they will keep some arrangement for depositing the belongings. సార్ అలాగే స్టేడియం సంబంధించి ఎన్ని టికెట్లు ఆన్లైన్ లో అమ్ముతున్నారు, దాని లెక్క ఎంత వస్తుంది, కనీసం మీకు లెక్క చెప్తున్నారు సార్? That information will be given by the organizers only. So black tickets మీద black tickets if there, I told you మేము మాత్రం నుంచి మా టీమ్స్ అన్ని సైడ్ లో ఉంటారు. We will keep watch in black. రజాకార్ మూవీ నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి ఇంట్లో సెక్యూరిటీ అధికారులు రివ్యూ చేశారు. సినిమా విడుదలైన అనంతరం నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంతో ఇప్పటికే 1+1 సెక్యూరిటీ విధించి సిఆర్పీఎఫ్ ఇచ్చారు. దీంతో కేంద్ర రాష్ట్ర భద్రతా బృందాలు మరోసారి రివ్యూ నిర్వహించాయి. రివ్యూ రిపోర్ట్ను కేంద్ర హోంశాఖకు సమర్పించుకున్నారు భద్రతా అధికారులు.